ఇంటి గుట్టు. కపిలేశ్వరపురంలో అక్కిరాజు గారు ఒక సంపన్న గృహస్థు. ఆయన భార్య అక్కమ్మ. వారికి సిరి సంపద లోటు లేదు. అదృష్టం కొద్దీ పుట్టిన 5గురు కుమారులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు లక్షణంగా పెళ్లిళ్లు కూడా జరిగినాయి. హాయిగా కాపురాలు చేస్తూ ఉన్నారు. అక్కమ్మ గారి కోడల్లో మొదటి నలుగురు పుట్టింటి వారు సామాన్య కుటుంబకులే. కడసారి వాడి భార్య సావిత్రి మటుకు జిల్లా జడ్జి గారి అమ్మాయి కావటం చేత ఆ పిల్లను అత్తగారు, తోడికోడళ్ళు, ఇరుగు పొరుగులు అందరూ అపురూపంగా చూస్తూ వచ్చారు. అక్కమ్మ గారి చిన్న కోడలు అందాల బరినట, పైగా జడ్జి గారి కూతురు అట అంటూ అమ్మలక్కలు నలుగురు చెప్పుకునేసరికి ఈ వర్తమానం ఆ నోట పాకిపోయి విల్లక్కుపేటలో ఉండే వనజాక్షమ్మ గారికి అందుకుంది. వనజాక్షమ్మ గారంటే అమ్మో సామాన్యురాల. ఆమె ఒక కోటీశ్వరుని కూతురు, జమీందారు గారి భార్య అయి ఉన్నదాయి. ఆవిడకు సావిత్రిని చూచి వద్దామని సరదా పుట్టి ఒకనాడు అక్కమ్మ గారింటికి బయలుదేరింది. ఎప్పుడు ఎక్కడకు వెళ్ళని వనజాక్షమ్మ తన గృహానికి వచ్చిందంటే ఎంత గొప్ప. అందువల్ల అక్కమ్మ గారు నిజంగా గర్వపడింది. గొప్ప వాళ్లకు చేసే మర్యాదలన్నీ లోపం లేకుండా వనజాక్షమ్మకు అక్కమ్మ గారు చేసింది. అన్నీ అయినాయి. ఇక తాంబూలం ఇయ్యవలసిన ఘట్టం వచ్చింది. వనజాక్షమ్మ వంటి శ్రీమంతురాలికి బంగారపు పల్లెంలో కాకుంటే మానే, వెండి పల్లెంలోనైనా ఇవ్వకపోతే ఏమంత బాగుంటుంది కనుక. అందుకని అక్కమ్మ గారు ఆలోచనలో పడి ఉన్నట్టుండి చెవురించిన ముఖంతో ఆవిడ కంఠమెత్తి, ఏమైందిరా వెండి పల్లెం పోయినట్టేనా అని హోంకరించింది. ఎంచక్కటి బంగారపు పువ్వులు కూడా ఉండేవి చుట్టూత అని విస్తుపోయింది పెద్ద కోడలు. పువ్వుల మాటకేం, కాశ్మీర్ పల్లెల నమూనా కన్నులకు కట్టేటట్టు దింపేశాడు కూడా పనివాడు అంటూ ఆశ్చర్యం తెరిపింది రెండో కోడలు. నగిశీలకేమిటక్క, వాడు పెట్టిన మెరుగు అసలు ఇండియా మొత్తం మీద మరెవడైనా పెట్టగలడా అని అడుగుతూ అని సవాలు చేస్తూ మాట్లాడింది మూడో ఆమె. ఏమోనమ్మా, మనం వెండి పళ్ళెం దానికదే సాటి. ఆ మోస్తరుగా తయారు చేయించుకోవాలని చెప్పి ముచ్చటపడి ఎందరెందరో చూచిపోవటం లేదు, ఒక్కళ్ళ వలనైనా అయిందా అని తెగ వర్ణించింది నాలుగో కోళ్ళు. ఆ ఒక్క రత్నం వేయబట్టి 2500 దాటిపోయింది. ఆహా, పల్లెం అంటే పల్లెమే అంటూ అక్కమ్మగారు మళ్ళీ ఒకసారి ఆశ్చర్యం తెలుపుతూ అందు. ఇలా అక్కమ్మగారు కోడళ్ళు అతిగా వెండి పళ్ళాన్ని గురించి వర్ణించటంలో ఒక అరగంట అయిపోయింది. చుట్టపు చూపుగా వచ్చిన వనజాక్షమ్మ ఎంతసేపని కూర్చుంటుంది. పీట మీద నుంచి లేచి ఒక్కసారి ఆవలించింది. ఇది చూచి అక్కమ్మగారు ఆమె వద్దకు వచ్చి, అయ్యో చాలాసేపయిందమ్మా, మిమ్మల్ని కూర్చోబెట్టేశాను, మతిమాలిన దాన్ని అని తను చేసిన ఆలస్యం కమ్ముకోబోయింది. దానికేమిటి పిన్నిగారు, మరి నేను వెళ్ళొస్తా అన్నది వనజాక్షం. అయ్యో, తాంబూలం పుచ్చుకోకుండా వెళ్తారా? కుర్ర కొంకలు వెండి పళ్ళెం ఎక్కడ పెట్టేశారు? రవ్వలు పొదిగిన పల్లెమండి, 2500 అయింది అంటూ ఉండగా, ఆ మనలో మనకి వెండి పళ్ళాలు ఎందుకు గాని పిన్నిగారు, ఈ లాంఛనాలన్నీ దేనికి? చేతికి అందిద్దురు తీరిపోతుంది అన్నది వనజాక్షం. మంచి మాటే చెప్పారు. ఇవాళ ఇది అయింది, రేపు మరొకటి అవుతుంది. ఇంతకు అసలు ఏమైందో తెలుసుకోవద్దు అన్నది అక్కమ్మగారు అదొకలాగా మొహం పెట్టి. ఎక్కడికి పోద్ది పిన్నిగారు, మీ కంగారు గాని, మీదేం తక్కువ సామానా? ఎందులో కలిసిపోయిందో ఎత్తుక్కోవటానికి పై వాళ్ళు ఎవరో వస్తారు చెప్పండి, పులిలాగా మీరు మసులుతూ ఉంటే అన్నది వనజాక్షమ్మ ధైర్యం చెబుతూ. ఆ మాట నిజమేలేండి, అయినా మా దాసీది ఉందా? ఇక్కడికి 10 ఏళ్ళాయి, ఎన్నడూ చీపురు పుల్ల కూడా పట్టుకుపోయింది ఎరగదు అన్నది అక్కమ్మగారు. మరేం కంగారు పడకండి పిన్నిగారు, స్థిమితం మీద అదే దొరుకుతుంది. ఈ మాట నేను మళ్ళీ వచ్చేటప్పటికి వెండి పళ్ళెం ఏమిటి, మన సావిత్రి నాన్నగారు బంగారు పళ్ళెమే చేయిస్తారు. అందాక ఆ ప్లాస్టిక్ పళ్ళెంలో పెట్టి ఇద్దరు సరిపోతుంది. నేనేమైనా పెద్దాన్న ఏమన్నా అనుకునేందుకు అన్నది వనజాక్షం. ఆమె చెప్పిన మాటతో తృప్తిపడి అక్కమ్మగారు తాంబూలం ప్లాస్టిక్ పళ్ళెంలో తెచ్చిపెట్టింది. నలుగురు కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వనజాక్షమ్మ లేచి వెడుతూ, మళ్ళీ ఆదివారం మీరు తప్పకుండా మా ఇంటికి రావాల్సిమండి అని మరీ చెప్పిపోయింది. మళ్ళీ వారం నుండి వనజాక్షమ్మ గారింటికి అక్కమ్మగారు వెళ్దామనుకుంది. కానీ వీలు లేక తనకు బదులు పెద్ద కోడల్ని పంపించింది. పెద్ద కోడలు సీత గుమ్మంలో అడుగు పెట్టంతోనే వనజాక్షమ్మ, అవునే సీత, మీ వెండి పళ్ళెం ఆగపడిందా లేదా అని ఆత్రంతో అడిగింది. ఆ ఇంకేం, నెల రోజుల కల్లా అదే కనబడుతుంది అంటూ పక్కపక్క నవ్వింది. వనజాక్షమ్మకు ఇదేమీ అర్థం కాక మళ్ళీ అడిగింది. అందుకు సీత, అసలు మాకు వెండి పళ్ళెం ఉంటే కదండి, అసలు మాకు వెండి పళ్ళెం ఉంటే కదటండి పోవటానికి అంటూ బదులు చెప్పింది. ఓరి మీ ఇల్లు బంగారం కాను, ఏమీ లేని దానికే అంత హంగామా చేసిందా మీ అత్తగారు అని ఆశ్చర్యపోయింది వనజాక్షం. అవును, అలాగే చేస్తూ ఉంటుంది హంగామా. లేకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా మర్యాద ఏం నిలబడుతుంది? ఇంకెందుకులేండి, కళ్ళు మూసుకుంటే
ఒక నెల్లాళ్ళలో మా సావిత్రి నాన్నగారు వెండిపళ్ళం పంపిస్తున్నామని ఉత్తరం రాశారు. మా ఇంటిళ్ళ పాతి ఇంకా మాయా నాటకం ఆడవలసిన బాధ తప్పిపోతుంది అంటూ ఇంటి గుట్టు బయట పెట్టింది సీత. ఎంతలేసి చిత్రమైన మనుషులున్నారమ్మా లోకంలో. మీ ఇంటికి నేను రావటం పొరపాటే అయింది అంటూ ముక్కు మీద వేలేసుకుంది వనజాక్షం. అలా అనుకోకండి వదిన గారు. మీరు రాబట్టే మీ నోటి వాక్యాన ఇంత చప్పున మాకు వెండి పళ్ళెం అమరటానికి వీలైంది అని బదులు చెప్పింది సీత. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.